ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్ఐబిపి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం చెప్తోంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలపబోతోంది కేబినెట్. ఈ రిఫైనరీ ఏర్పాటుతో 2,400 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 6 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు నిర్మించనున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుంది. 2029లోగా ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కానుంది. ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో అందిస్తారు. జయరాజ్, పలు ప్రాజెక్టులకు సంబంధించి డెసిషన్స్ అన్ని ఈ కేబినెట్ భేటీలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ధనలక్ష్మి, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. 14 ప్రధానమైనటువంటి అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించారు. వీటిపైన మంత్రివర్గ సమావేశంలో వీటిపైన సంపూర్తిగా చర్చిస్తారు, ఆమోదిస్తారు, అమలుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ప్రధానంగా సూపర్ 6 పథకాలపైన ఏవైతే ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏ విధంగా అయితే ఉందో ఆ టైంలో ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేసే దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి సిద్దమవుతున్న పరిస్థితి. ఇప్పటికే మొత్తం సూపర్ 6 పథకాలతో పాటు ఉగాది నుంచి మహిళలకి ఉచిత బస్ పాస్ అమలు చేసేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి తుది ఆమోదం కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 6 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాల గురించి కూడా ఇప్పటి వరకు కూడా చర్చించలేదు. వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల పట్ల కూడా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వీటిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీనితో పాటు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అమలు ఎప్పటి నుంచి చేస్తారనేటటువంటి తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా హామీ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దీనిలో వివిధ సంస్థలు ఇప్పటికే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం, వారి సంస్థలను ఇక్కడ స్థాపించడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయబోతుంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా ఏవేవైతే ఉద్యోగాలు భర్తీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యం ఉంది. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి అంశాలు, ఇతరత్ర వివిధ సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు, అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి నిధుల విడుదలకు సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు మంత్రిమండలి సమావేశంలో చర్చించి వాటికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.